ఈరోజు ఎపిసోడ్ చూశాక పేరులోనే కాదు ఆవిడలో కూడా దమ్ముందని ప్రూవ్ చేసుకున్న దమ్ము శ్రీజ. ఈవిడికి ఉన్న బిగ్ బాస్ పిచ్చి ఎంత పీక్లో ఉందంటే, ఒక అమ్మాయి అయింది ఫోర్ హెడ్ పైన ఐఎమ్ ఏ లూజర్ అనే టాటూ వేయించుకోవడానికి కూడా రెడీ అయిపోయింది. అది కూడా ఓన్లీ 15కి కన్ఫామ్ మాత్రమే, హౌస్లోకి కన్ఫర్మేషన్ కాదు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఈవిడికి బిగ్ బాస్ అంటే ఎంత ఇంట్రెస్టో. ఇలాంటి వాళ్ళు సీజన్లో ఒక్కరైనా ఉండాలని నా స్ట్రాంగ్ ఫీలింగ్. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ చూశాక ఎంతమందికి నవదీప్ చాలా ఓవర్ యాక్షన్ చేశాడు అనిపించిందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ శ్రీముఖి చేసిన మిస్టేక్ వల్ల షాకిబ్కి నిజంగానే అన్యాయం జరిగింది, దీంట్లో కొంచెం కూడా డౌట్ లేదు. ఎపిసోడ్లోకి వెళ్దాం. శ్రీముఖి గారు ఇంట్రడక్షన్ ఇస్తారు. అండ్ టాప్ 15కి ఫైనల్ అయిన 6 కంటెస్టెంట్స్ అండ్ హోల్లో ఉన్న 16 కంటెస్టెంట్స్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తారు. ఈ 16 కంటెస్టెంట్స్కి ఈరోజు కొన్ని ఛాలెంజెస్ ఇస్తారు. ఆ ఛాలెంజెస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు డైరెక్ట్గా టాప్ 15కి సెలెక్ట్ అవుతారు. ఎవరైతే ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి మిడిల్లో వదిలేస్తారో వాళ్ళు డైరెక్ట్గా ఎలిమినేటెడ్. అక్కడున్న 4 జడ్జెస్ ఒక్కొక్కరుగా వచ్చి కొన్ని ఛాలెంజెస్ ఇస్తారు. ఈ లెవెల్ నేమ్ డేర్ ఆర్ డై. సో ఫస్ట్ డేర్ వచ్చేసరికి నవదీప్ గారు హరీష్ వర్సెస్ సాయి కృష్ణకి జరుగుతుంది. డేర్ ఏంటి అంటే సగం గుండు చేయించుకోవాలి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ సగం గుండుతోనే బిగ్ బాస్ సీజన్ మొత్తం ఉండాలి, ఫుల్ షేవ్ చేయించుకోకూడదు. అదే ఇక్కడ ఉన్న ట్విస్ట్. సో ఇద్దరు ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి అక్కడ ఉన్న ప్రాపర్టీని ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. సో హరీష్ గారు ఛాలెంజ్ని ఫినిష్ చేసి డైరెక్ట్గా టాప్ 15కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి శ్రీముఖి శ్రీజ వర్సెస్ ఊర్మిళకి ఇస్తుంది. డేర్ ఏంటి అంటే ఐఎమ్ ఏ లూజర్ అనే టాటూని ఫోర్ హెడ్ పైన వేయించుకోవాలి. ఇది చెప్పగానే వెంటనే ఊర్మిళ ఐఎమ్ నాట్ ఏ లూజర్ కాబట్టి నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటా అని ఈజీగా చెప్పేశారు. కానీ శ్రీజ మాత్రం నేను రెడీ, నేను వెయిట్ చేసుకుంటాను అని అక్కడే ఉండి ఎంత స్ట్రాంగ్ ఉన్నారంటే, ఈవిడకున్న బిగ్ బాస్ పిచ్చి ఏంటో కానీ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. కానీ ట్విస్ట్ శ్రీముఖి గారు రిలీజ్ చేశారు. ఏంటంటే ఫోర్ హెడ్ మీద కాదు, టాటూ హ్యాండ్ పైన, అది కూడా ఐ లవ్ బిగ్ బాస్ అని టాటూ వేయించుకోవాలని చెప్పేశారు. సో శ్రీజ వెయిట్ చేసుకుంటుంది. శ్రీజకు పిచ్చిని చూసి అభిజిత్ ఇంప్రెస్ అయ్యి నువ్వు వన్ ఆఫ్ ది టఫెస్ట్ కంటెస్టెంట్స్ అవుతావు బిగ్ బాస్లో అని కూడా కాంప్లిమెంట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఛాలెంజ్కి అభిజిత్ పవన్ అండ్ అబుని సెలెక్ట్ చేసుకుంటాడు. రాగానే వెయిట్ చెక్ చేసుకోమంటాడు. అబు వెయిట్ వచ్చేసరికి 71.5 kgs అండ్ పవన్ వెయిట్ వచ్చేసరికి 71.3 kgs. సో టాస్క్ ఏంటి అంటే ఒక 10 minutes టైంలో 1 kg వెయిట్ గెయిన్ ఎవరైతే అవుతారో వాళ్ళు ఛాలెంజ్ని కంప్లీట్ చేసినట్టు. సో టాస్క్ స్టార్ట్ అవ్వగానే పవన్ ఏమాత్రం టెన్షన్ పడకుండా చాలా కూల్గా ఒక బయట తింటాడు, కొంచెం వాటర్ తాగుతున్నాడు, ఒక బయట తింటాడు, వాటర్ తాగుతున్నాడు. ట్విస్ట్ ఏంటంటే వాళ్ళకి ఆ 1 glass ఆఫ్ వాటర్ మాత్రం ఇస్తారు మొత్తం టాస్క్ కంప్లీట్ అయ్యే లోపల. ఆ వాటర్ని మేనేజ్ చేస్తూ వాళ్ళు తాగాలి. అండ్ లాస్ట్కి పవన్ 1 kg 5 grams వెయిట్ గెయిన్ తోటి టాస్క్ విన్ అవుతాడు. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి బిందు మాధవి గారు ప్రియా అండ్ దాలియాని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ డేర్ ఏంటంటే వీళ్ళ నడుముకి ఒక బెలూన్ని టై చేస్తారు. బ్యాక్ సైడ్ రైట్ హ్యాండ్ని మాత్రమే యూజ్ చేసి బెలూన్ని ఎవరైతే పగలగొడతారో వాళ్ళు టాప్ 15కి సెలెక్ట్ అవుతారు. దీంట్లో ఒక 3 rounds జరుగుతాయి. బెస్ట్ ఆఫ్ 3 తీసుకుంటారనమాట. ఫస్ట్ వచ్చేసరికి ప్రియా పగలగొడుతుంది దాలియా బెలూన్, సెకండ్ ఏమో దాలియా పగలగొడుతుంది. థర్డ్ రౌండ్లో ఏం జరుగుతుందంటే క్లియర్ అండ్ ఎవిడెంట్గా ప్రియా తన 1 హ్యాండ్తో దాలియా హ్యాండ్ని డిఫెండ్ చేసుకుంటూ ఇంకొక హ్యాండ్తో బెలూన్ని పగలగొడుతుంది. అది అందరికి కనిపించినా ఎవరు అబ్జర్వ్ చేయకుండా ప్రియా శెట్టిని విన్నర్గా అనౌన్స్ చేస్తారు. అసలు నాకు అర్థం కాలేదు, అంత ఎవిడెంట్గా ప్రియా దాలియా హ్యాండ్ని డిఫెండ్ చేసుకొని ఇంకో హ్యాండ్తో బెలూన్ పగలగొట్టింది. సో ప్రియా ఫౌల్ గేమ్ ఆడి టాప్ 15కి సెలెక్ట్ అయింది. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి శ్రీముఖి షాకీర్ అండ్ కల్కికి ఇస్తుంది. డేర్ ఏంటి అంటే ఫస్ట్ డేర్ చెప్పే కన్నా ముందు ఒకళ్ళు స్టూడియో నుండి బయటికి వెళ్ళాలి, ఎందుకంటే ఆ డేర్ వినకూడదు కాబట్టి. సో షాకీర్ బయటికి వెళ్తాడు. కల్కికి డేర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. డేర్ ఏంటి అంటే ఇప్పటికిప్పుడు ఒకరికి కాల్ చేసి మనీ వేయించుకోవాలి, ఏదో ఒకటి స్టోరీ అని చేసి నేను ఇక్కడ ఉన్నా అని చెప్పకుండా, అంటే షోలో ఉన్నా అని చెప్పకుండా అమౌంట్ వేయించుకోవాలి. కానీ
ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటే వాళ్ళు గోల్డెన్ సెట్లోకి వెళ్తారని క్లియర్గా మెన్షన్ చేసింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో దాలియా కాల్ చేసి అమౌంట్ వేయించుకుంటుంది. నెక్స్ట్ షాకిబ్ వస్తాడు. షాకిబ్కి టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీ అకౌంట్లోకి ఇప్పటికిప్పుడు డబ్బులు వేయించుకోవాలి, ఎంతో కొంత అమౌంట్ డబ్బులు వేయించుకోవాలి. వీలైనంత అమౌంట్ వేయించుకోవాలని మెన్షన్ చేసింది, కానీ మ్యాక్సిమం అమౌంట్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు విన్ అని మెన్షన్ చేయలేదు శ్రీముఖి. సో షాకిబ్ ఏం చేస్తాడంటే ఒక 10,000 వేయించుకుంటాడు. ఇంకా దానికి అందరూ షాక్ అయిపోతారు. అక్కడే అర్థమైంది షాకిబ్కి క్లియర్గా అర్థం అవ్వలేదు కాదు, వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేయలేదు. సో షాకిబ్కి ఇంకొక ఛాన్స్ ఇస్తారు. నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాం, నీకు వీలైనంత అమౌంట్ వేయించుకోవాలని శ్రీముఖి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏంటి మ్యాక్సిమం ఎవరు ఉంటే వాళ్ళు గెలుస్తారనే పాయింట్ మెన్షన్ చేయకుండా ఇంకా వెంటనే నవదీప్ మ్యాక్సిమం అమౌంట్ వేయించుకోవాలి అని చెప్తాడు. కానీ మ్యాక్సిమం ఎవరు వేయించుకుంటే వాళ్ళు విన్ అని ఎక్కడ శ్రీముఖి కానీ నవదీప్ కానీ ఎవరు షాకిబ్కి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఆయన ఒక 15,000 వేయించుకుంటారు. కల్కి 90,000 వేయించుకుంది. సో అలా కల్కి టాప్ 15కి సెలెక్ట్ అయింది. షాకిబ్ ఉన్నారు. అలాగే ఇదంతా జరిగిన తర్వాత నవదీప్ ఏం చేస్తాడంటే షాకిబ్ అండ్ దమ్ము శ్రీజాని సెంటర్ ఆఫ్ ది స్టేజ్లోకి రమ్మని పిలుస్తాడు. షాకిబ్ని అడుగుతాడు, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావా, లేక అన్ఫేర్ జరిగిందని ఫీల్ అవుతున్నావు, ఏదో ఒకటి మాత్రం సెలెక్ట్ చేసుకొని చెప్పు అని అంటే వెంటనే షాకిబ్ ఏం చెప్తాడంటే అక్కడ జరిగింది షాకిబ్కి కంప్లీట్గా తెలియదు కాబట్టి నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఒప్పుకుంటాడు. సో వెళ్ళి కూర్చుంటాడు. దెన్ శ్రీజాని పిలుస్తాడు. శ్రీజాని అడుగుతాడు, నీ ఫీలింగ్ ఏంటి, నువ్వెందుకు అన్ఫేర్ అని ఫీల్ అవుతున్నావు అని అడిగితే అప్పుడు శ్రీజ కల్కికి క్లియర్గా చెప్పారు 1 రూపీ ఎక్కువ ఉన్నా విన్ అని, షాకిబ్కి మాత్రం చెప్పలేదు అని అంటుంది. ఇంకా వెంటనే నవదీప్ చాలా రూడ్గా వాళ్ళకి ఎక్కువ ఉండాలి అని చెప్పినా చెప్పకపోయినా అది చేయాలి. ఆ అమ్మాయి ఒక ఫిగర్ చెప్పేసింది. ఆ అమ్మాయి కూడా మేము క్లియర్గా చెప్పలేదు, నేనే ఇంకా కన్ఫ్యూజన్లో అతనికి ఒక హింట్ ఇచ్చేసా, మ్యాక్సిమం అమౌంట్ యూ కెన్ గెట్ అని ఏదేదో కవరింగ్గా మాట్లాడేస్తారు. అండ్ శ్రీము ఇక్కడ చాలా చాలా ఓవర్ యాక్షన్ అనిపించింది నవదీప్. అతిగా ఆలోచించి బేబీలో వందల వేల ఎపిసోడ్లు వందల లాంగ్వేజెస్లో చేసుకుంటాం. ఒపీనియన్ చెప్పడానికి వాళ్ళకి స్టేటస్ ఉండాలా, ఊరు నుండి వచ్చిన వాళ్ళు చెప్పకూడదా? నాకు అసలు అర్థం కాని ఈ పాయింట్ ఏంటంటే, ఊరు నుండి ఊపుకుంటూ వచ్చి ఇది అన్ఫేరు అని చెప్పడానికి నీకంత సీన్ లేదు, ఇలా చేయకు అని తనకి డిఫెండ్ చేసుకుంటే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. సో మీకు ఎంతమందికి ఈరోజు ఎపిసోడ్లో నవదీప్ నచ్చలేదో ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.